శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గుప్త యోగులైన శ్రీ రాకాడి బాబా. మనం గత వారం స్వామీజీ ఈ వెంకటరామరాజు తోటి వీళ్ళతోటి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సాపాడు స్వామి కనపడగానే వెళ్ళి స్వామీజీ సాష్టాంగ నమస్కారం చేశారట. అదేంటి స్వామీజీ వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారని ఆశ్చర్యపోతే అప్పుడు చెప్పారట, ఏమని, మీరు రాకాడి బాబాతో పాటు సమకాలీనులు. అయితే రాకాడి బాబా వారి పట్ల అతనికి బాగా చులకన భావం ఉండేది. ఈయనేదో బాగా చదువుకున్నవాడు, ఉన్నత కులస్తుడు, విద్యావంతుడు అని. రాకాడి బాబా అప్పటికే పరమాత్మ స్వరూపం అనే విషయానికి అక్కడ తెలుస్తుంది. పైగా అక్కడ నియమం ఆ మందిరంలో నియమం ఉండేదట, రాత్రి టైంలో అక్కడ తిరగకూడదని. రాకాడి బాబా తిరుగుతున్నారు కదా అని చెప్పి బాబాకి ఏం వర్తిస్తాయి, ఆయన అన్నిటిపైన ఉంటాడు. అందుకని ఈయన తిరిగితే నాకేమవుతుంది, నేను తిరగకూడదు అనుకున్నాడట. వెళ్తే ఏమైంది, ఒక అనుభవం ఎవరో చేత్తో ఎత్తి రాకి పైకి పెట్టి కింద పడేశారట. అది మీద కూర్చున్నట్టుగా వస్తే తట్టుకోలేక ఇక ప్రాణం పోతున్న స్థితిలో ఒక్కసారిగా రాకాడి బాబా అలా గాల్లో ఉద్భవించి ఇతను రక్షించారట. అయినా కానీ బుద్ధి రాల. మళ్ళీ ఒకరోజు స్వామివారు రాకాడి బాబా వారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు స్వామివారి తపోక్షేత్రానికి అక్కడికి వెళ్తూ ఉంటే నేను కూడా వస్తానన్నారట. సరే కదా అని తీసుకువెళ్తే ముందే చెప్పాట, రేపు అక్కడ తినడానికి కావాల్సినవన్నీ సామాన్లు తెచ్చుకొని రండి అని. అన్ని లిస్ట్ రాసిస్తే తీరా వెళ్ళినప్పుడు స్వామివారు అక్కడికి సాల్ట్ మర్చిపోయారట. సరే అయితే ఏమైంది, వంట చేశారు. ముందు రాకాడి బాబాకి నివేదన చేసి తర్వాత వీరికి కూడా వడ్డించారట. ఈయన నోట్లో పెట్టుకోగానే మరుక్షణం చిరుబురులాడుతూ, అంటే ఏంటి, పేరుకి సాధన చేస్తూ ఉన్నాడు, అన్నీ వదిలేసుకొని వచ్చి కూర్చున్నాడు, కానీ చిన్న చిన్న వాటిని కూడా జయించలేకపోయాడు. అంటే అన్నీ వదిలేసుకొని అడవుల్లో కూర్చొని సాధన చేస్తూ ఉన్నా కానీ చిన్నపాటి రుచిని, అరే ఉప్పు తక్కువైంది, ఉప్పు లేదు, ఇది ఇలాంటి పిండాకూడు, ఇలాంటి పదాలు వాడుతున్నట్టు, ఈ కూడు ఎలా తినాలి ఇంత చెప్తున్నా కానీ నీ శిష్యుడికి శ్రద్ధ లేదని చెప్పి రాకాడి బాబా వారితోటి స్వామీజీ గురించి అంటూ ఉన్నారట. పాపం బాబా వారు నిదానంగా చెప్పడానికి ప్రయత్నించారు. సరే, అసలు ముందు మనం అడవిలో సాధన చేసుకునేవాళ్ళం అంటే సాధకులకి అసలు ఆ సమయానికి ఏదో ఆ కందమూలాలు దొరకటమో దుంపలు దొరకటమో అదే గొప్ప. అట్లాంటిది ఈశ్వరుడు మనం కరుణించి ఈరోజు అన్నం పప్పు ఇవన్నీ పెట్టినా కానీ అందులో నీకు కావాల్సిన ఉప్పు తగ్గిందని తరుస్తూ ఉన్నావు, ఈ సాధకులకు ఉండాల్సిన లక్షణం కాదు అని చెప్పి ఈ రాకాడి బాబా వారు పాపం ఆయన్ని నిదానంగా చెప్తున్నారు, మందలించి చెప్తూ ఉన్నారు. అయినా కానీ నోట్లో ముద్ద పెట్టుకోవడం, ఆయన ఈ మాట అంటామట. స్వామివారు మాత్రం మౌనంగా అట్లానే ఉన్నారట. ఉండేసరికి ఇంకా ఇతను బాగా తీవ్రస్థాయికి వెళ్ళిపోయేసరికి అప్పుడు రాకాడి బాబా వారి కోపం వచ్చి అతనికి శపించారనమాట, నువ్వు దేనికోసం అయితే ఇలా చేస్తున్నావు అది నీకు దొరకకుండా అవుతుందని. పాపం అప్పటి నుంచి ఇతనికి అక్కడ ఒక వేరే వాళ్ళు ఆహారం ఏర్పాటు చేసేవాళ్ళు, అతను వెళ్ళిపోయాడు. అంటే ఇక ఆ తర్వాత అక్కడ జమీందారు వెళ్ళిపోగానే ఆ మందిరానికి పాపం పూజారికి ఇతనికి ఆహారం కూడా లేని స్థితి కలిగిందట. అంటే బాబా వారి శాపం. ఇదంతా విని ఇప్పుడు వీళ్ళు స్వామీజీని అడుగుతున్నారు, స్వామీజీ మరి అప్పుడు రాకాడి బాబా వారి శాపం అదంతా బాగానే ఉంది, ఇప్పుడు మరి దాని నుంచి బయటపడేసే మార్గమే లేదా అని అనట. పైగా అతను బాబాని మళ్ళీ ఏం అడగలేదట. బాబా కోప్పడి ఇంత చేసినా కానీ ఈయన పెట్టే శాపం నాకేంటి అన్నట్టుగానే ఉన్నాడట. కానీ పాపం ఇలా జరిగిన తర్వాత తనకి శాప విమోచన మార్గం ఏమిటని సాపాడు స్వామి బాబాను అడగలేదా రాకాడి బాబా వారిని అంటే, స్వామీజీ చిరునవ్వులు చిందిస్తూ, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా అన్నట్లా ఒక సామాన్య సాధువు ఏదో అన్నంత మాత్రాన అది శాపమై తనకు తగలబోతుందా అన్న తేలిక భావంతో ఉన్నాడే కానీ బాబావారు ఒక సమర్థులైన అసమాన తపోదనులని సాపాడు స్వామి తెలుసుకోలేకపోయాడు. తనలాంటి వారే అనుకుంటున్నారు, తన పూర్ణత ఎంతలేదు, అందుకని తను కూడా రాకాడి బాబా వారు కూడా అలానే అనుకుంటున్నారు. కానీ
వారు పూర్ణస్వరూపం అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. బాబా వారు అంత సౌమ్యంగా మెత్తగా చెప్పినా కానీ అతను అనేసరికి నువ్వు ఏ ఉప్పు కావాలని నువ్వు ఇంత పదే తప్పిస్తున్నావో ఇక నీకు అది ముందు దొరక్కాక అని చెప్పి బాబా వారు పెడితే ఆ శాపం నాకెక్కడ తగులుతుందిలే అన్నట్టుగానే ఉన్నారట. అలా అయితే మరి ఇంతటి సాధనా పురుషుడు తిండి లేక, కట్టబట్ట లేక, మనోస్థిమితం లేక, పైగా తను ఏం చెప్పాడు, వీళ్ళకి చెప్పాడనమాట, సాధన చేసుకుంటూ ఉంటే ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటం, మనశ్శాంతి లేకపోవడం, పోలీసులు వచ్చి తీసుకువెళ్తున్నట్టుగాను, ఇట్లాంటి రకరకాలుగా, అంటే మనస్సు తన కంట్రోల్ లేకుండా చంచలం అయిపోతూ ఉందన్నమాట. మరి అడుగుతుంటే నేను అడుగుతున్నారు, మనోస్థిమితం లేక జీవితాంతము ఇలా బాధపడవలసిందేనా, అతని శాప విమోచనం అయ్యే తరుణోపాయం ఏమి లేదా స్వామీజీ అని బాధ పరితప్త హృదయంతో శిష్యులు ప్రశ్నించారు. స్వామీజీ వచ్చిన ఇద్దరు కూడా స్వామి అంతా మరి సరే అతని చేత తప్పు చేశాడు, మరి అతనికి ఈ శాప విమోచన కలిగించే మార్గమే లేదా అని. లేకేమీ ఉంది, అందుకే కదా మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అన్నారు స్వామి. అంటే మహాత్ములు ఎందుకు వెళ్తారు, మనకి ఒక కారణంలాగా కనపడవచ్చు, మనకి ఒక కారణంలా కనిపించవచ్చు, కానీ దానికి వేరే అనేక కారణాలు ఉంటాయి. మనం అందుకే ఇక్కడ ఏమనుకుంటున్నారు, స్వామీజీ తపోక్షేత్రం తెచ్చారనుకుంటున్నారు, కానీ ఎందుకు తెచ్చారు వీళ్ళకి తెలియదు. అందుకని మనం అందుకే కదా ఇక్కడికి వచ్చింది అన్నారట స్వామి. ఇప్పుడు మనం అతన్ని మనతో పాటు కార్యార్ ఆశ్రమానికి తీసుకువెళ్తున్నాం. అక్కడ మనం ఉన్న రోజులు దగ్గరే ఉండి కాఫీ, టిఫిన్, భోజన సదుపాయాలు స్వయంగా వారు సంతృప్తి పడే విధంగా ఏర్పాటు చేయండి అన్నారు. ఆల్రెడీ స్వామి వారికి తెలుసు కదా, ఏం తగ్గినా కానీ ఆయన ఎంత ఇదిగా అవుతారు అంటే, ఎంత సాధన చేస్తూ ఉన్నా కానీ ఆయన సాపాడు స్వామి అని పెట్టిందే అందుకు. స్వామి భోజనం రెడీ అని లోపలికి వెళ్ళిపోయాడట గంట కొట్టడానికి అన్నట్టుగా. అంటే అంత తీవ్రమైన సాధనలో ఉన్నా సరే భోజనానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాడు, పైగా రుచులకి అంతగా బానిస అయి ఉన్నాడు. అందుకని స్వామివారు చెప్తున్నారు, మనతో పాటు కార్యార్ ఆశ్రమానికి తీసుకువెళ్దాము, అక్కడ కాఫీ, టిఫిన్, భోజన సదుపాయాలను స్వయంగా వారు సంతృప్తి పడే విధంగా ఏర్పాటు చేయండి, నూతన వస్త్రాలు సమర్పించండి. అలా చేస్తే అది ఉభయతారకంగా ఒక సాధనా పురుషుణ్ణి సమయోచితంగా ఆదుకొని సముచితంగా సత్కరించిన పుణ్య ఫలితము మీకు దక్కుతుంది అన్నారు. అతన్ని అలా సత్కరించండి, దానివల్ల మీకు కూడా మంచి ఫలితం వస్తుంది అని స్వామివారు చెప్పారట. అతనికేమో బాబా వారు ఇచ్చిన శాప తీవ్రత ఉపశమనం చెందుతుంది అని స్వామివారు సెలవిచ్చారు. అంతటి మహనీయులైన బాబా వారి శాపానికి మేము చేసి ఆ గౌరంత సేవ అయిన ఉపశమనం కలిగిస్తుందన్నదే శిష్యుల ప్రశ్నకు స్వామివారు అంటున్నారు, స్వామి మరి రాకాడి బాబా వారు పెట్టిన శాపం అలా ఉంది, మీరేం చెప్తున్నారు, మనతో పాటు కారయారి ఆశ్రమానికి తీసుకువెళ్ళి అక్కడ ఆయనకి మనతో పాటుగా రోజు చక్కగా టిఫిన్, కాఫీ అన్నీ కూడా తినడానికి ఆయన సంప్రీతుడయ్యేంత, అంటే ఆయన తృప్తిపడేట్టుగా చేయమంటున్నారు. అది చేస్తే ఆయన సత్కరించిన పుణ్యం మాకంటున్నారు, పైగా అతనికి కూడా శాప విమోచనం కలుగుతుందన్నారు. అది ఎట్లా సాధ్యం, బాబావారు పెట్టిన దానికి మేము చేసే ఈ టిఫిన్లు, కాఫీలతో ఆయనకి ఆ శాపం ఎట్లా విమోచనం అవుతుంది అని చెప్పి స్వామివారిని అడిగారట. అంటే మేము చేసే ఆ ఘోరంత సేవ అంటే చిన్నదానికి ఎలా ఉపశమనం కలగజేస్తుంది అన్నదే ఈ శిష్యుల ప్రశ్న. దానికి స్వామివారు చెప్తున్నారు, పరమ గురువుజీ తమ ప్రాణాధికంగా ప్రేమించే వారి ఏకైక శిష్యుడు మా స్వామివారేనని మీకు తెలుసు. అందున నాకు ప్రీతిపాత్రమైన నా బిడ్డల్లాంటి నా శిష్యులందరూ వారికి ముద్దు బిడ్డలే. అంటే రాకాడి బాబా వారికి పరమ ప్రియమైన వాళ్ళు ఎవరంటే స్వామీజీ. చూడండి, పరమ గురుజీ తమ ప్రాణప్రదంగా ప్రేమించే వారి ఏకైక శిష్యుడు అంటే పూర్ణానంద స్వామి అంటే అంతే అనమాట, వారి ప్రాణ సమానం. అంతటి ప్రియ శిష్యుడిని, వారికి అంతటి ప్రియులు ఎవరంటే మీ స్వామివారని మీకు తెలుసు. అందున నాకు ప్రీతిపాత్రులైన నా బిడ్డల్లాంటి నా శిష్యులందరూ, అంటే స్వామివారు మళ్ళీ ఏం చెప్తున్నారు, మీరందరూ నాకు ప్రీతిపాత్రులైన బిడ్డలు కనుక నా బిడ్డలాంటి నా శిష్యులందరూ వారికి ముద్దు బిడ్డలే. అంటే నాకు ప్రియమైనటువంటి, నాకు ముద్దు బిడ్డలాంటి నా శిష్యులు కూడా రాకాడి బాబా వారికి కూడా ముద్దు బిడ్డలే. ఎందుకని, స్వామివారంటే అంత ప్రీతి కనుక రాకాడి బాబా వారికి. అది వారి అపార కరుణా కటాక్షానికి అర్హులే. అంటే స్వామివారి శిష్యుడు రాకాడి బాబా వారి అపారమైన కరుణా కటాక్షానికి కూడా అర్హులే. ఆయన అందున బాబా బిడ్డల్లాంటి మీరు
శాప ఉపశమనమగునట్లు అనుగ్రహించమని మనసారా బాబాని వేడుకుంటూ మీ చేతుల మీదుగా ఆ శాపగ్రస్తునికి తిండి బట్ట ఇస్తే అతను త్వరలోనే తన పూర్వస్థితికి తప్పక రాగలడు అని. ఇది తథ్యం, ఇందులో అణుమాత్రమైన అనుమానం లేదు అన్నారు. అంటే వీళ్ళకి వచ్చిన అనుమానం సహజం. ఏమని, స్వామి మరి బాబా వారంతటి వారు శాపం పెట్టిన తర్వాత మీరేమో మనతో తీసుకువెళ్ళి మా చేత ఆయనకి టిఫిన్, కాఫీ, భోజనం ఇవన్నీ ఏర్పాటు చేయమంటున్నారు మనతో ఉన్నంతకాలం. అవి చేసేంత మాత్రాన మనకి పుణ్యమైతే రావచ్చు, కానీ ఆయనకి ఆ శాప విమోచన ఎలా కలుగుతుంది అంటే, ఇలా చేసి మీరు బాబాని ప్రార్థిస్తే మీరు కూడా ఆయనకి ముద్దు బిడ్డలే కనుక. ఎందుకని, మీరు నా బిడ్డలు లాంటి వాళ్ళు కాబట్టి రాకాడి బాబా వారికి కూడా మీరు ముద్దు బిడ్డలే కనుక బాబా వారు అనుగ్రహించి ఆ శాప విమోచనం కలిగిస్తారు అని చెప్పారట. అలా అంటున్న తరుణంలో స్వామివారు తాము ఒక అతీత అనుగ్రహ భూమికలో విలీనమై ఉన్నట్లుగా గోచరించింది. అదే మానసిక స్థితిలో స్వామివారు తమ భక్తులకు, శిష్యులకు ఆయాచితంగా ఒక వరం అనుగ్రహిస్తున్నట్లుగా ఇలా అన్నారు. అలాంటి స్థితిలో స్వామివారు ఇంకా ఒక మాట అన్నారట. ఏంటి? వరం లాంటిదే. అంతేకాదు, నా భక్తులు ఎవరైనా సరే, స్వామివారు చెప్తున్నారు, నా భక్తులు ఎవరైనా సరే నిండు మనసుతో నా శిష్యులైన వారిని తమ ఇంటికి ఆహ్వానించి భావలోపం లేకుండా ఆతిథ్యం ఇచ్చిన, లేక వారే వెళ్ళి నా శిష్యులైన వారి ఇంట అదే భావంతో ఆతిథ్యం స్వీకరించిన అట్టి వారు తమ బాధల నుండి త్వరలో బయటపడగలరు అని. అంటే స్వామివారు అంటున్నారు, నా భక్తులైన వాళ్ళు ఎవరైనా సరే నా శిష్యులైనటువంటి వారిని వాళ్ళని పిలిచి వాళ్ళని ఆహ్వానించి ఆదరించిన, లేదు వీరు వెళ్ళి వాళ్ళ దగ్గరైనా సరే ఆతిథ్యం స్వీకరించినా కూడా వీళ్ళ బాధల్లో నుంచి బయటపడతారు అని చెప్పి స్వామివారు అనుగ్రహం ఇచ్చారట. స్వామివారి ఆజ్ఞ ప్రకారం సాపాటి స్వామిని అనుగ్రహించమని బాబావారిని వేడుకుంటూ తమతో తీసుకువెళ్ళి కారయార్లో వారికి సంతృప్తిగా భోజన సదుపాయాలన్నీ కూడా అమర్చి నూతన వస్త్రాలు దక్షిణతో సహా సమర్పించుకొని ఆ శిష్యులు ఇరువురు కూడా వారి ఆశీస్సులు అందుకొని తమ పాత్రను సక్రమంగా నిర్వర్తించారు. స్వామివారు ఎట్లయితే చెప్పారో వాళ్ళు చెప్పినట్టుగా ఆయనకి చక్కగా భోజనానికి, టిఫిన్, కాఫీ, భోజనానికి ఏ లోపాలు లేకుండా ఆయన రుచికరంగా చేసి, అంతేకాకుండా వారికి వస్త్రాలు కూడా సమర్పించారట. సమర్పించి రాకాడి బాబా వారిని వేడుకున్నారు, బాబా ఆయనకి ఆ శాప విమోచన కలిగించండి అని స్వామివారు చెప్పినట్టుగా చేశారట. ఏది ఏమైనప్పటికీ ఉత్కృష్టమైన గురుస్థాయిని గౌరవిస్తున్న మహద్గురుడైన స్వామివారు తమ గురుదేవులైన శ్రీ రాకాడి బాబా వారికి సమకాలికులైన సాపాటి స్వామి వారికి బాబా వారిలా గురుస్థాయిని కల్పిస్తూ నమస్కరించారని బిఆర్కే రాజు గారికి అర్థమైంది. అంటే అసలు స్వామివారి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయడం ఏంటి అంటే, తన గురు సమానంగా ఆయనకు కూడా అలాంటి స్థితినిచ్చి స్వామివారి సైతం నమస్కరించారని చెప్పి అప్పుడు బిఆర్కే గాను వెంకటరామదాస్ గారికి అర్థమైంది. స్వామివారి యొక్క అక్షర సత్యమని స్వామివారి వాక్కు అక్షర సత్యమని నిరూపిస్తున్నట్లుగా 75వ సంవత్సరంలో సాపాటి స్వామివారు సునిపెంట ఆశ్రమానికి వేంచేశారు. ఆయన తర్వాత 1975లో ఆశ్రమానికి వచ్చారట సాపాటి స్వామి. ఆనాడు మీతో వచ్చిన 20 శిష్యులు ఇక్కడే ఉన్నారా అని అతను స్వామీజీని అడిగే సమయానికే కాకతాళీయంగా రాజుగారు స్వీట్స్ తీసుకొని అక్కడికి వచ్చారు. అతనిది సాపాటి స్వామి గారికి నమస్కరించగా శాపవిముక్తులైన సంపూర్ణ ఆరోగ్యంతో సాధనాపరంగా సంప్రాప్తమైనటువంటి దివ్య తేజస్సుతో కుబుసం విడిచిన నాగేంద్రమై వెలిగిపోతున్న సాపాటి స్వామికి మరింత ఆనందాన్ని కలుగజేసింది. ఆయన నమస్కరించి స్వీట్ సమర్పించారట. అంటే అప్పుడు అతనిలో ఉన్న ఈ దోషం తొలగింది. రాకాడి బాబా వారి అనుగ్రహం వల్ల మళ్ళీ అతను ఆరోగ్యవంతుడయ్యి మానసిక శాంతి కలిగి సాధన బాగా సాగి దివ్య తేజస్సుతో ఉన్నాడట. అతను ఎట్లా ఉన్నాడు అంటే కుబుసం విడిచినట్టు నాగేంద్రుడు, అంటే అట్లా విడిచిన పాములాగా ఆయన అంతా వెలిగిపోతూ ఉన్నాడట. చూడండి, అంటే స్వామివారు ఏం చెప్తున్నారు ఇక్కడ, సాపాటి స్వామివారిని గౌరవించి ఆయన శాప విమోచనం కలిగించడమే కాకుండా మళ్ళీ మనకి రెండు విషయాలు చెప్తున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రుడైన ఆయన శిష్యులు రాకాడి బాబా వారికి కూడా ముద్దు బిడ్డలే, బాబా వారు అనుగ్రహిస్తారు అని చెప్తూ మళ్ళీ ఏమంటున్నారు, ఎవరైనా సరే నా భక్తులైన వారు నా శిష్యులైన వారిని కనుక ఆతిథ్యం ఇచ్చి సత్కరిస్తే వీళ్ళకున్న ఆపదల్లోంచి బయటపడతారు. లేదా వీరైనా సరే వెళ్ళి నా శిష్యుల దగ్గర ఆతిథ్యం తీసుకున్నా కానీ వారి దగ్గర అయినా కానీ వాళ్ళు దానిలో నుంచి బయటపడతారు అని చెప్పి స్వామివారు ఒక వరంగా ఇచ్చారట. సామాన్యంగా భక్తులని చెప్తే
నిజాయితీ పరులని, అబద్ధాలు చెప్పని వారని ఒక అపోహ ఉన్నది. వీళ్ళు చాలా భక్తులండి బాబా, డివోటీస్ అని. అంటే మనమేంటో చాలా మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు, అబద్ధాలు చెప్పరు, లేకపోతే సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు అని మనం జనరల్గా అనుకుంటాం. అందులో ఒక గురువుకు శిష్యుడని, భక్తుడని చెప్తే ఆ అపోహ ఇంకా రెట్టింపుగా ఉంటుంది, కానీ నిజం నిశ్చలంగా ఉంటుందనేదే అసలైన సత్యం. దాని ఫలితం కూడా ఎవరిది వారు అనుభవిస్తుంటారు అనుకో, అది వేరే విషయం. అంటే ఏంటి, జనరల్గా మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, బాబాని ఆశ్రయించి మనం రోజు ఆయన్ని పూజిస్తున్నామంటే ఆయన మాటను గౌరవిస్తున్నామని. రే సత్యాన్ని అంటి పెట్టుకొని నీతోనే ఉంటాను అని చెప్పారు. కానీ బాబాని పూజిస్తూ మనం అబద్ధం ఆడటమే సహజ లక్ష్యంగా పెట్టుకున్నాం అనుకోండి, ఆయన మనం ఏం పూజించినట్టు, ఆయన మాటను విన్నప్పుడు ఆయన పూజించినట్టు కాదు, ఆయన పటాన్ని పూజించినట్టు అవుతుంది. ఆయన పూజించటం అంటే ఆయన మాటను పూజించటం. ఎవరిని బాధ పెట్టకు, నిన్ను ఏమన్నంటే అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపో, ఇలాంటివి ఉన్నాయి బాబా మాటలు. అవి కనుక మనం పాటించామనుకోండి, అన్ని రూపాల్లోనే నేనే సంచరిస్తూ ఉంటాను, నాకు పెట్టకుండా తినవాడికి నేను బానిసని, నువ్వు తినే ముందు కనీసం కృతజ్ఞతగా అయినా బయట పిడిచిరా, మనసులో కనీసం స్మరించుకో ఇది ఆయన ప్రసాదం అని. ఇట్లాంటివన్నీ మనం పాటిస్తూ ఉండడం ఆయన చెప్పిన మాటను గౌరవించడం అంటే. రుణానుబంధాన్ని గుర్తుంచుకో, బాబా చెప్పిన మాట ముఖ్యంగా. నీకు ఎవరితోనైనా గొడవ పడిందంటే అవి గతంలో ఉన్న రుణానుబంధాలు. వాటిలోంచి ఎలా బయటపడాలనుకున్నావు, వాడిని పెంచుకోవాలనుకుంటున్నావా, దాని నుంచి బయటపడాలనుకుంటున్నావు అంటే అలా జీవించటం. కానీ అందరు భక్తులు ఇంత సత్యవంతంగానే ఉంటారా? మనకి ఎందుకు పూజ చేసుకుంటామంటే, చేసుకుంటే ఏదో తొలగని కష్టం తొలగిద్దనో లేకపోతే ఏదో మేలు జరిగిద్దనో చేసుకుంటున్నాం, కానీ మనలో సత్వగుణము లేకపోతే మనలో అటువంటి సద్గుణాలు రావాలని కానీ, అనుగ్రహానికి పాత్రం అవ్వాలి కానీ చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు. అందుకని సామాన్యంగా భక్తులు అని చెప్తే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం క్వాలిటీస్. అందులోనూ వీళ్ళు గురు భక్తులండి అన్నాం అనుకోండి, భగవంతుడి భక్తులు వేరు. అంటే ఏంటి, ఇట్లా ఊరికే దేవుడిని పూజించడం అట్లా కాకుండా గురువు దగ్గర అంటే ఏమవుతుంది, ఇంకా బోధ కూడా జరుగుతుంది. ఒక పూర్ణుడైన భగవంతుడు మనకి గురుస్వరూపం దొరికినప్పుడు ఇంకా మనలో ఎక్కువ మార్పు వస్తుంది. కనుక అట్లా గురువు యొక్క భక్తులు అన్నప్పుడు సహజంగా మన ఎక్స్పెక్టేషను ఎక్కువ ఉంటుంది. కానీ ఒక గురువు దగ్గర అబద్ధం చెప్తే ఆ దుష్కర్మ ఫలం మనల్ని ఎప్పుడు వెంటాడుతుంది. ఎప్పుడూ కూడా గురువు దగ్గర అబద్ధం చెప్పకూడదు. గురువు దగ్గర ఎప్పుడైనా ఒక అబద్ధం చెప్పామా, ఆ దుష్కర్మ ఫలం మనల్ని ఎప్పుడూ వెంటాడుతుంది. ఇది ముమ్మాటికి నిజమైన సంఘటన ఇప్పుడు మనం చెప్పుకుందాం. అంటే బాబా దగ్గర, స్వామివారి దగ్గర ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళు కూడా అబద్ధాలు ఆడారనమాట. కొన్ని విషయాలు అంటే చిన్న విషయమే అనుకోని, అది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. శ్రీ రాకాడి బాబా వారి చేతిలో మనకు తెలిసినంత వరకు వారి శాపానికి గురైన వారు ఒకరో ఇద్దరో మాత్రమే. అయితే వారి వాక్కు ఒక్కొక్కసారి బ్రహ్మాస్త్రంలా తగులుతుంది. అది బాబావారు స్వామివారి కారయారులో ఉన్న కాలం. స్వామివారి మిత్రులు ఒకరప్పుడప్పుడు స్వామివారికి అవసరమైన చిన్న చిన్న సేవలు చేసేవారు. ఇలా ఉండగా ఒకరోజు అతను వచ్చేసరికి స్వామివారు అక్కడ లేరు. చూడండి, రాకాడి బాబా వారును స్వామివారు కారయారులో ఉంటున్న సమయం అది. అప్పుడు స్వామివారికి అవసరమైన చిన్న చిన్న సేవలు స్వామివారి మిత్రులు ఒకరు అప్పుడు చేస్తూ ఉండేవారట. ఇలా ఉండగా ఒకరోజు అతను వచ్చేసరికి స్వామివారు అక్కడ లేరు, బాబా వారు ఒక్కరే ఉన్నారు. విధి ఆడిన నాటకంలో ఎన్నడూ లేనిది బాబావారు అప్పుడు అతనితో ₹2 అడిగారట. అప్పుడు అతడు లేవు బాబా అని అన్నారు. స్వామీజీకి సేవ చేస్తూ ఉండేవాడట. బాబావారు స్వామివారు ఉన్నారు. ఇతను వచ్చినప్పుడు స్వామివారు అక్కడ లేరట. అయితే బాబా ఏం చేశారు, ఇతన్ని ₹2 అడిగారట. లేవు బాబా అని అన్నారు. ఆహా లేవా, అలాగే శివ అని అన్నారట రాకాడి బాబా. అసలు అప్పుడు అతని జోబులో ₹5 ఉన్నాయి. అతని దగ్గర జోబులో ₹5 ఉన్నాయట. బాబా వారు ఏం చేశారు, ₹2 అడిగారట. అడిగితే లేవు బాబా అని చెప్పాడు. అప్పుడు ఆహా లేవా, అలాగే శివ అన్నారు. అసలు అప్పుడు అతని జోబులో చూస్తే ₹5 ఉన్నాయి. సర్వజ్ఞులైన బాబా వారికి అది తెలుసు, కానీ బాబా వారు సర్వజ్ఞులని అతనికి అప్పుడు అర్థమైంది. అప్పుడు అతనికి తెలియదు. ఆ అజ్ఞానం కూడా అందుకు కారణం కావచ్చేమో. అతని దృష్టిలో అయితే వారు అందరిలో ఒక సాధారణ సాధువు. ఏదేమైనప్పటికీ కాలం ఎవరి కొరకు ఆగదు కదా. అతను కూడా పెరిగి పెద్దవారయ్యారు. ఆ తర్వాత సంపాదన కొరకు అతను ఎన్నెన్నో పనులు చేశారు. అయినా సరిపడక
తనకు ఎదురైన వారందరి వద్ద అప్పు చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా అతని డబ్బు దారిద్ర్యం తీరలేదంటే దాని అర్థం ఇంకేంటి? అంటే బాబా అడిగినప్పుడు లేవని అబద్ధం చెప్పాడు. అందుకని పాపం ఎంత చేసినా కానీ అతను ఆ డబ్బు దారిద్ర్యం మాత్రం అతన్ని వదలలేదట. గురువే దేవుడు, దేవుడే ఆ గురువు కనుక, గురువే దేవుడు, ఆ దేవుడే గురువు కనుక, అంటే భగవంతుడు కలియుగంలో ఈ మన కోసం, కలియుగం అని కాదు, మన కోసం మానవ రూపం ధరించిందే గురువు అన్నమాట. భగవంతుడు మనకి మానవ రూపం ధరించిందే గురువు కనుక గురు రూపం దాల్చిన ఆ దేవుడు అప్పుడప్పుడు ఒక శిరలా తమ భక్తుల్లోని భక్తిని దృఢపరిచేందుకు కొన్ని కొన్ని నాటకాలు ఆడుతూ ఉంటాడు. ఉదాహరణకి శ్రీ షిరిడి సాయినాథుల వారి చరిత్ర కనుక చూడండి. అందులో వారి భక్తుడైన షిరిడి గ్రామ కాపలాదారుడు ఒకరోజు మధ్యరాత్రి వెళ్ళి ద్వారకామాయిలో చూడగా బాబా వారిని ఎవరో హత్య చేశారని వారి అవయవాలను 4 దిక్కులా విసిరివేసినట్లుగా కనపడింది. అంటే పాపం అతను వెళ్ళి చూస్తే ఎట్లా అనిపించింది, ఒక్కసారిగా బాబా ఖండయోగం చేసేవారు కాబట్టి బాబా యొక్క బాడీ పార్ట్స్ అన్నీ అట్లా పడేసి ఉన్నాయట. చూసి అమ్మో అంటే ఈ హిందూ ముస్లింలు కొట్టుకుంటున్నారు, చివరికి బాబానే వీళ్ళు హత్య చేశారు, నేనే మొదట చూసినట్టున్నాను, మళ్ళీ ఎక్కడ గొడవ అవుతుందని చెప్పి చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాడట. ఆ విషయాన్ని ఎవరికైనా చెప్తే తలనే తప్పు పడతారేమో అని చెప్పి భయంతో ఊరుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే కదా. శ్రీ రాకాడి బాబా చేతిలో కూడా దీన్ని పోలిన సంఘటన ఒకటి ఉంది. అంటే సాయినాథుడిలాగే రాకాడి బాబా వారు కూడా ఖండయోగం చేసేవారట. ఈ సంఘటన 1964 సంవత్సరం చివరిలో జరిగింది. గుప్త యోగులైన శ్రీ రాకాడి బాబా వారు మిగతా సాధు సన్యాసుల వలె అందరితోనూ కలిసిమెలిసి ఉండకుండా ఏకాంతంగా ఉండటానికే ఎక్కువ మక్కువ చూపేవారు. అంటే రాకాడి బాబా వారు ఎప్పుడు కూడా ఏకాంతవాసి. ఆయన అందరితో కలిసి కాకుండా ఎప్పుడు ఏకాంతంగా ఉండి సాధన చేసుకోవడం లాగే ఉండేది. ఆ ప్రాంతంలో సాధు సన్యాసులు ఎవరు వచ్చినా తమకు చేతులైన సహాయం చేస్తూ ఉండే దొరైరాజు పార్వతమ్మ దంపతులు వారి సేవలను మాత్రం వారు స్వీకరించేవారు. పైగా దొరైరాజు గారి సోదరులైన పరమశివం, గణపతి గారు కూడా బాబా వారికి తమదైన సేవలు అందిస్తూ ఉండేవారు. అంటే వాళ్ళకున్న దానిలో చేసేవారు అనమాట. ఇలా ఉండగా ఒకరోజు ఒక సంధ్యా సమయంలో దొరైరాజు గారి చిన్న తమ్ముడైన గణపతి గారు బాబా వారి దర్శనార్థం పర్ణశాలకు వచ్చారు. అంటే అక్కడ చిన్న పర్ణశాల వేసుకొని అక్కడ ఉంటున్నప్పుడు ఈ దొరైరాజు గారి అంటే నమ్మి వాళ్ళ బాబాయ్ అనమాట, అతను గణపతి గారు బాబాని దర్శించడం కోసం వచ్చారట. వస్తే ఆ పర్ణశాల శ్రీ స్వరముత్తు అయ్యనార్ క్షేత్రాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న తామ్రపరి నది పుట్టిన ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద ఉండేది. అంటే ఆ మర్రి చెట్టు క్రింద చిన్న పర్ణశాల వేశారు. ఆ పర్ణశాలలో అడుగుపెట్టిన గణపతి గారు అక్కడ కనపడిన దృశ్యం చూసి భయభ్రాంతుడయ్యాడు. ఏం చూశాడట అంటే భయంతో తెల్లబోయిన అతను తాను రోదపి పడిపోతానని అనుకున్నాడు. ఆ చుట్టుప్రక్కల చూస్తే అతనికి ఒక్కరు కూడా కనిపించలేదు. మరుక్షణం కూడా ఆ దృశ్యాన్ని చూసే శక్తి లేక అతను వెంటనే అక్కడి నుండి ఎలాగో ఇంటికి చేరుకున్నాడు. అంటే అక్కడికి వెళ్ళి బాబాని దర్శించుకోవాలని చూస్తే అక్కడ కనపడిన దృశ్యానికి అతను భయపడిపోయాడు. నిల్చోడానికి కూడా భయం లేక పడిపోతాడేమో అనిపించింది అతను. కానీ ఇంకా అక్కడున్న దృశ్యాన్ని చూడలేక వెంటనే అతను ఇంటికి చేరుకున్నాడు. ఇందుకు అతనికి అక్కడ కనపడిన దృశ్యం ఏంటంటే బాబా వారిని ఎవరో ముక్కలు చేసి ఆ పర్ణశాలలో 4 దిక్కులుగా విసిరేసినట్లుగా కనపడిందట. పాపం ఇంటికి చేరుకున్న గణపతి గారికి నిద్రాహారాలు లేవు. అయ్యో ఎవరో రాకాడి బాబాని ఇట్లా ముక్కలు చేశారు అని భయపడుతూ అతనికి నిద్రాహారాలు కూడా లేవు. దారుణమైన వార్తని ఎవరికైనా చెప్పాలంటే నోరు రావడం లేదు. అయినా ఇంత దారుణానికి ఎవరు పాల్పడి ఉంటారు, రాకాడి బాబా వారిని ఎవరు ఇట్లా చేసుంటారు అని ఆలోచిస్తూ ఆ రాత్రి ఒక కాళరాత్రిగా గడిపి తెల్లవారుతూనే అతడు ఇంటి నుండి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబా వారి పర్ణశాలకు కాలినడకన బయలుదేరాడు. పొద్దున్నే లేచి మళ్ళీ ఒకసారి బాబా దగ్గరికి వెళ్దామని చెప్పి బయలుదేరాట. దారిలో కనుక ఎవరైనా ఈ విషయమై ఏదైనా మాట్లాడతారేమోనని చూస్తూనే ఉన్నారు. చివరికి అతను ఆ పర్ణశాలకు సుమారు 100 గజాల దూరంలో ఉన్న వంతెనెక్కి పైకి వచ్చి పరీక్షించగా అక్కడ ఎలాంటి అలజడి కనిపించట్లేదు. అంటే అక్కడ ఏదో జరిగిపోయి ఉంటుంది, రాకాడి బాబా వారిని ఎవరో ఇట్లా మొక్కలు చేస్తారని చెప్పి జనాలు వచ్చి ఉంటారు, అక్కడ ఏదో అలజడి ఉంటుంది అని చూద్దాం అనుకొని అతను అక్కడికి వెళ్లకుండా అక్కడ ఒక చిన్న బ్రిడ్జిలా ఉంటే దాని పైకి చూస్తున్నాడట. అక్కడ ఏమి అలజడి కనిపించలేదు. ఏకాంతవాస
ప్రియులైన వారికి భంగం కలిగించకూడదనే ఉద్దేశంతో బహుశా ఎవరు కూడా ఆ పర్ణశాలకు వెళ్ళలేకపోవచ్చేమోని అనుకొని అతను మెల్లగా పర్ణశాలను సమీపిస్తుండగా, "ఏం శివా, భయపడ్డావా?" అని బాబా వారి మాటలు వినపడ్డాయి. సాయినాథుడు కూడా అదే అడుగుతారు. "ఏం శివా, భయపడ్డావా?" అని అడుగుతున్నారట బాబా వారు. దాంతో అతను అదిరిపోయి చుట్టూ కలయి చూడగా అక్కడ ఎవరూ కనిపించలేదు. వెంటనే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పర్ణశాలలో చూస్తే ఎప్పటిలా తమ నిత్యాగ్ని గుండం ముందు బాబా వారు పద్మాసనంలో అలా కూర్చొని ఉన్నారు. అది కలయా నిజమా అని తెలియని అతను నిర్ఘాంతపోయి అలానే నిలబడి ఉండగా, "ఏం శివ, ఎందుకంత భయపడ్డావు?" అని ఒక చిరునవ్వుతో బాబా వారు అడుగ్గా వారు అతడు ఆనంద ఉద్రేకంతో వారి పాదాలపై పడి భోరున వెలిపించాడు. అంటే అతని అంతరంగాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న బాబావారు అప్పుడు ప్రేమతో అతని తలనిపుతూ ఓదార్చారు. అంటే బాబాకి ఏదో అయిపోయింది, ఎవరో బాబాని ఇట్లా చేశారు, ముక్కలు ముక్కలుగా అట్లా వేశారు అనుకున్నాడట. అందుకని భయపడిపోయాడు. కానీ తర్వాత రోజు మళ్ళీ పొద్దున్నే వస్తే ఎవరు ఏం మాట్లాడలేదు, అంతా ప్రశాంతంగా ఉంది, అక్కడ ఏ అలజడి లేదు. సరే, పైకి చిన్న వంతెనెక్కి చూశాడట, అక్కడ ఏం అలజడి లేదు. ఒకవేళ వారు ఏకాంత ప్రియులు కాబట్టి ఇక్కడ ఎవరు రావడానికి లేదని చెప్పి అలా ఉన్నారేమోనని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే వెంటనే అక్కడ మాటలు వినిపించాయట. ఎవరు లేరు కానీ అక్కడ మాటలు వినిపించాయి. "ఏం శివ, భయపడ్డావా?" అన్నారట. అనగానే అతను ఒక్కసారిగా మళ్ళీ ఇక్కడ ఎవరు లేరనుకొని అక్కడ ఆశ్రమానికి వెళ్ళి చూస్తే మళ్ళీ బాబా అలానే, "ఎందుకు అందులో భయపడేది ఏముంది?" అన్నారట. అంటే సాయినాథుడిలాగా రాకాడి బాబా వారు కూడా ఖండయోగం చేసేవారు. బాబా వారి అపారమైన కొన్ని దివ్యలీలలకి సాక్ష్యం వహించడానికి అదృష్టం కలిగిన సొరముత్తు అయినారు క్షేత్రంలోని ముఖ్య పూజారి గారైన వయోవృద్ధులైనటువంటి తిరున్వేలి పట్టర్ గారు ఆయన తన కొన్ని అనుభవాలను శ్రీ పూర్ణానందుల వారి భక్తులకు వివరించడం జరిగింది. సొరముత్తు అయినారు క్షేత్రం, అయ్యప్ప స్వామి క్షేత్రం ఉంది కదా, అక్కడ ఆ గుడిలో ముఖ్య పూజారిగా పనిచేసినటువంటి ఆయన, ఆ వృద్ధుడైనటువంటి ఆయన, వారు కూడా కొన్ని అనుభవాలను స్వామివారి భక్తులకు వివరించడం జరిగిందట. అదేంటంటే, "నేను ప్రత్యక్షంగా చూసిన అలాంటి ఒక అద్భుత ఘట్టాన్ని మీకు ఇప్పుడు చెప్తాను. ఇంతకు ముందు ఒకసారి ఈ తామ్రపర్ణి నదికి ఉధృతంగా వరదలు వచ్చాయి." ఆ తామ్రపర్ణి నది ఆనుకొని ఉంటుందని చెప్తున్నారు కదా మందిరం, దానికి ఉధృతంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో బాబా వారు అగ్నిహోత్రం ముందు ఆసీనులై ఉన్నారు. వరద నీరు ఆశ్రమంలోనికి ప్రవేశించడం చూసి కూడా చూడనట్లు ఉదాసీనంగా ఉండిపోయారు. ఆ తామ్రపర్ణి నది వరదలు ఉధృతంగా వస్తున్నా కానీ బాబా వారు ఎట్లా ఉన్నారట, అక్కడ కూర్చొని ఆ హోమగుండం ముందు ఆయన ఉన్నారట, నిత్యాగ్ని హోమగుండం ముందు. అవి లోపలికి వస్తున్నా కానీ అయ్యో నీళ్ళు వస్తున్న లేచి పరిగెత్తాలని మనలాగా అలా లేదట. చూడనట్టుగా ఉదాసీనంగా అట్లానే కూర్చొని ఉన్నారట. వరద నీరు ఆశ్రమంలోనికి ప్రవేశించడం చూసి కూడా ఆయన ఉదాసీనంగా ఉండిపోయారు. కడకు వరద నీరు అంతకంతకు పెరుగుతూ బాబా వారిని చుట్టుముట్టినా తనకేమీ పట్టినట్లు నిర్లిప్తంగా ఉండిపోయారు. అంటే ఆ నీళ్లు పెరిగిపోయి ఆయన మీదకి వచ్చేసి అయినా కానీ ఆయన ఏమీ కదలకుండా నిర్లిప్తంగా ఉండిపోయారట. అందరిలా ప్రాణరక్షణకే పరుగులు తీయలేదు. భగవద్గీత పారాయణం చేసి స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఎలా ఉంటాయో మాత్రమే తెలుసుకున్న నేను స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉంటాడో ఆనాడు ప్రత్యక్షంగా చూడగలిగాను. స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉంటాడు అనేది నేను చూడగలిగాను. ఆయన భయం లేదు, నీళ్లు ముంచేస్తాయని లేదు, కదలికే లేదు, అలానే కూర్చున్నారు. నీళ్ళు వచ్చి ముంచేస్తున్నా కానీ నిర్లిప్తంగా ఉన్నారట. వరద వల్ల బాబా వారికి ఏమైనా హాని కలుగుతుందేమోని భక్తులు భయాందోళనతో ఉన్నారు. కానీ వారి భావసమాధికి ఎక్కడ భంగం కలుగుతుందనని పర్ణశాలను సమీపించి పలకరించడానికి కూడా ఎవ్వరూ సాహసం చేయలేకపోయారు. అందుకే వారి ప్రియశిష్యులైన పూర్ణానందుల వారినే ఆ పనికి పురమాయించారు. శిష్యుని చూసిన రాకాడి బాబా వారు, "ఏం శివ, నీవు కూడా ఆ పని మీదనే ఇక్కడికి వచ్చావా?" అన్నారట. ఈ శిష్యుడు ఏం చేశారంటే, బాబావారు అట్లా నీళ్ళలో ఉన్నారు, ఒకసారి వాళ్ళని స్వామివారిని బాబావారిని చూసొద్దామని చెప్పి స్వామివారి ఆయన ప్రియ శిష్యుడు కదా, అందుకని స్వామివారిని పంపించారట. పంపిస్తే స్వామివారిని చూస్తేనే, "ఏం శివ, నీవు కూడా ఆ పని మీదనే ఇక్కడికి వచ్చావా? అమాయకులైన ఆ భక్తులు పడే ఆందోళన అర్థం చేసుకోగలను. కానీ మీ గురువు గారి సంకల్పం మాత్రాన గంగను సృష్టించి లయింపజేయగలిగిన సమర్థులని స్వానుభవంతో తెలుసుకున్న నీవు కూడా ఇలా సందేహించడాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి" అని. సరే, వాళ్ళకంటే తెలీదు, వాళ్ళు ఏదో కంగారు పడ్డారు, నాకేమైపోయిందోనని. అంటే వరదలు వచ్చాయి, నీళ్ళలో మునిగిపోయారు అనుకుంటున్నారేమో వాళ్ళు. సరే, వాళ్ళు ఆందోళన పడ్డారంటే వాళ్ళకి తెలియదు కాబట్టి సరిపోయింది.
కానీ మీ గురువు గారు ఎంత సముద్రం నీకు తెలుసు కదా, అవసరమైతే గంగను సృష్టించి లయం చేయగలరు, సృష్టించగలరు, లయము చేయగలరు తెలుసు కదా. అలాంటి నీ గురువు గారికి ఏమైందని చెప్పి నువ్వు కూడా ఇట్లా వచ్చావంటే ఏంటి, నా గురువు గొప్పవాడా కాదా అన్నట్టుగా అని ఇక్కడికి వచ్చావంటే నేను ఎలా అర్థం చేసుకోవాలి అన్నారట. వాళ్ళు ఆందోళన పడ్డారంటే అర్థం ఉంది, కానీ మీ గురువు గారి సంకల్పం మాత్రాన గంగను సృష్టించి లయింప చేయగల సమర్థులని స్వానుభవంతో తెలుసుకున్న నీవు కూడా ఇలా సందేహించడాన్ని, అంటే స్వామివారికి బాబావారికి ఏమైనా అయిందని డౌట్ పడటం లాగా నేను అర్థం చేసుకోవాలి అని గంగా అట్టి గంగా భావాన్ని నీ గురువు గారి హాని కలిగించడానికి సాహసిస్తుందని గుడ్డిగా నీవు ఎలా నమ్మావు శివ అన్నారట. అంటే అసలు గంగ నీకు గురువు గారికి అసలు హాని కలిగించగలదా, కలిగిస్తుందని ఎట్లా నమ్మావు అన్నారట. అంటే అంటూనే ఆసనం నుండి లేచి పర్ణశాల బయటికి వచ్చారు. పరవళ్ళు త్రొక్కి ప్రవహిస్తున్న తామర నది వైపు ఒకసారి తీక్షణ దృష్టితో చూసి తమ చేతిలోని శంఖాన్ని గట్టిగా ఒకసారి అలా పూరించారు. ఇప్పుడు దాకా బాబా లోపలే కూర్చోన్నారు, పర్ణశాలలో కూర్చొని అక్కడి నుంచి లేచి వచ్చి బయటకు వచ్చి ఆ తామ్రపరి నదిని చూసి ఒకసారి ఆయన శంఖంతో పూరించారట. చిత్రాతి చిత్రంగా వరద వృత్తి వెంటనే తగ్గడంతో మళ్ళీ పర్ణశాలలోనికి ప్రవేశించిన వరద నీరు ఒక పర్ణశాలనే కాదు, ఆ పరిసర ప్రాంతాలను కూడా వదిలి వెనుకకి పలాయనం చిత్తగించాయి. ఎప్పుడైతే ఆయన ఆ శంఖం తీసుకుని ఒకసారి అట్లా ఊదారో లోపలికి వచ్చిన వరద నీరు కానీ అదంతా కూడా మళ్ళీ ఎట్లా వచ్చాయో అట్లా వెనక్కి వెళ్ళిపోయి పరిగెత్తాయట. ఆ సంఘటనను తిలకించిన భక్తుల సంభ్రమాశ్చర్యాలకు సంతోషానికి అవధులే కరువయ్యాయి. అదే సమయంలో అచ్చటనే ఉన్న ప్రియశిష్యున పూర్ణానందన వారు అతి కష్టం మీద ఆనంద బాష్పాలను ఆపుకుంటూ గురువు గారి పాద పద్మాలకు సాష్టాంగపడ్డారు. ఆ పూజారి గారు మళ్ళీ ఇలా అన్నారు, అప్పుడు నాకు ఈ బాబా వారు అవసరం అనిపిస్తే పంచభూతాలనైనా శాసించగల అతీత తపోబల సంపన్నులని అర్థమైంది. అంటే ఇదంతా గుళ్ళో పూజారి చెప్తున్నాడు. అంతేకాదు వారు మాయను ప్రవేశపెట్టి కావాలనే తమ మహనీయతను మరుగుపరుస్తూ మన మధ్యనే ఒక సామాన్య సాధువులాగా మనుగడ సాగిస్తున్న ఒక అసమాన గుప్త యోగేశ్వరుని కూడా నాకు అర్థమైంది. అంటే రాకాడి వారు చూస్తానికి ఎట్లా ఉన్నారంటే ఎవరు గుర్తించలేని విధంగా ఉన్నారు. తమ సహనాన్నే సవాలు చేస్తూ స్వల్ప విషయాలపై అనవసరమైన రాద్ధాంతం చేస్తూ తనకు ఆగ్రహం తప్పిస్తే వారెంతటి వారైనా సరే ఉపేక్షించక శపించగలరని, అంటే సాపాటి స్వామి విషయంలోను అనుగ్రహం వస్తే మరణించిన వ్యక్తిని కూడా మరలా బ్రతికించగలరని ఆ ఘటన సమర్థులే బాబా వారిని కూడా నాకు తెలిసింది అన్నారట. అసలు అది అంటున్నాడు, సృష్టి వైచిత్రం మానవులకి ఎన్నటికీ అర్థం కాదేమో అనిపిస్తుంది. లేకుంటే నిరంతర సహజ సమాజంలో ఉండే ఈ మహనీయుడు ఒక నిరక్షరాస్యుడంటే ఎలా నమ్మేది? ఆయన మామూలుగా ఎట్లా ఆయన స్కూల్కి వెళ్ళి చదువుకున్నది విద్య, లేకపోతే గ్రంథాలు నేర్చుకున్నది ఇలాంటివి ఏమీ లేవు. మరి ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నవారు అంటే ఎప్పుడు సహజ సమాజంలో ఉండేటువంటి పరిపూర్ణుడు. ఆయన నిరక్షరుడు అంటే ఎలా నమ్మేది? అంతేకాదు, అటు పామరులే కాక ఇటు పండితులు కూడా ప్రశంసించే విధంగా కనీసం 10 భాషలలోనైనా అనర్గళంగా మాట్లాడగలగటం. బాబా వారికి రాయటం చదవడం రాదు కానీ భాషలన్నీ వచ్చట, భాషలన్నీ మాట్లాడేవారు. ఈ ప్రతిభావంతుడు నిరక్షరాస్యుడు అంటే ఎవరు నమ్మరు. ఇంతటి తపోసంపన్నైన వ్యక్తి అతి బీదలైనటువంటి ఒక దళితుని ఇంట జన్మించడం మరీ విచిత్రం కాదా? మరి దళితులైన ఈ బాబా వారికి మనలాంటి బ్రాహ్మణులు కూడా దండ ప్రమాణాలు చేస్తారా అని అన్నారట. అట్లా పూజారి గారు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. కాకపోతే ఇక్కడ